ఆచార్యదేవ హ హ హ హ హ. ఏమంటివి జాతి నెపమున సూత సుతలకు నిలవనత లేదందువా. హ ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది. అతి జుగుస్పాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టుతివి కదా. హ హ హ. నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల విద్యన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగాధరవుడు జనయించలేదా. హ హ హ హ. ఈయనది ఏ కులము. హ హ హ. నాతో చెప్పిందివేమయ్యా. మా వంశులకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్య ఓరసీపుత్రుడు కాదా. అతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడతని మత్స్యగంజను మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధురాలను మా పితామహి అంబికతో మా తండ్రి గారిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండు మహారాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడిని మీచే కీర్తించబడుతున్నా. హ ఈ విదుర దేవుణ్ణి కనలేదా. హ హ హ హ. సందర్భాన అవసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవ్యాధములెందులకు. ఓహో రాచరికమా అర్హత నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సంపద విరాళమై సస్యశబలమై వెలుగొందు అంగరాజ్యంలోకి ఇప్పుడే ఇతన్ని మూర్ధావ శక్తునిగా గావించున్నాను. సోదరా దుశ్శాసన, అనరుగ నవరత్న శక్త క్రీటం వేగంగా తెమ్ము. మామ గాంధర సారభామ సురచేమై మైమండిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పరిజనులారా పుణ్య భగీరథ నది తోయములు అందుకొనడు. కళ్యాణ భట్టులారా మంగళ తోరణములు సుస్వరముగా మోగనిండు. వంది మాగదులారా ఈ కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగులారా ఈ రాజస్థులకు పాలభాగమున కస్తూరి తెలుగును తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యులకి వాంఛలు చెలరేగ వీరగ్రంథ విద్యారాల్పుడు. నేని సకల కల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలంక మహాపంకిరమును శాశ్వతంగా ప్రక్షాళనగా గావించేదను.